ఈ వ్యాసాన్ని ఇండియా కెరియర్ సెంటర్కు చెందిన డాక్టర్ ఎస్పి మిశ్రా గారు రాయగా, ఆయన అభ్యర్థన మేరకు నేను బెలీనా తెలుగులోకి అనువదించాను. ఇటీవల ల్యూక్ బర్గెస్ తన పాడ్కాస్ట్ ద సీన్ అండ్ ద అన్సీన్లో అమిత్ వర్మతో మాట్లాడుతూ మెమైటిక్ డిజైర్ మెన్షన్ చేసినప్పుడు నేను ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. ల్యూక్ బర్గెస్ ఒక పారిశ్రామికవేత్త, ప్రొఫెసర్ మరియు రచయిత. అతను మెమైటిక్ డిజైర్ భావనపై విస్తృతంగా వ్రాశారు. మెమైటిక్ డిజైర్ అనే పదాన్ని ఫ్రెంచ్ చరిత్రకారుడు, సాహిత్య విమర్శకుడు మరియు సామాజిక శాస్త్రతత్వవేత్త రెనే జిరార్డ్ మొదటగా పరిచయం చేశారు. జిరార్డ్ ప్రకారం మెమైటిక్ డిజైర్ అనేది సహజంగా వాంఛనీయం కాని ఒక వస్తువు లేదా అనుభవాన్ని పొందాలనే ఉత్పన్నమైన కోరిక. కానీ ప్రథమంగా ఈ కోరిక మనలో లేకపోయినా మరొకరికి కోరుకోవడాన్ని గ్రహించి వాంఛనీయంగా మారుతుంది. మరో మాటలో చెప్పాలంటే, ప్రజలు ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకుని అలా అవ్వాలని కోరుకుంటారు. అనుకరణ అనేది మానవ కోరికను రూపొందించే శక్తి. జిరార్డ్ యొక్క మెమైటిక్ డిజైర్ సిద్ధాంతం ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ మరియు సాహిత్య అధ్యయనాలు వంటి రంగాలలో ప్రభావం చూపించింది. మెమైటిక్ అనేది ఒక విశేషణము. దీని అర్థం మిమిక్రీ పట్ల అభిరుచి. ఇది గ్రీక్ క్రియ మెమెస్థా అంటే అనుకరించడం మరియు మిమాస్ అంటే మైమ్ నుండి వచ్చింది. మెమైటిక్ నుండి ఉద్భవించిన మెమైసిస్ అనే పదం వాస్తవికతను అనుకరించే లేదా పునరుత్పత్తి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. మానవ ప్రవర్తన మరియు సంస్కృతిని వివరిస్తుంది. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లల ఉదాహరణ తీసుకుందాం. ఒక పిల్లవాడు ఒక బొమ్మ పట్ల ఆకర్షితుడైతే రెండవ పిల్లవాడు కూడా అదే బొమ్మ పట్ల ఆకర్షితుడవుతాడు. త్వరలోనే ఇద్దరూ ఆ బొమ్మను సొంతం చేసుకోవడానికి పోట్లాడతారు. పెద్దల ప్రపంచంలో కూడా కథ భిన్నంగా ఉండదు. ప్రతి వయోజనుడు మరొకరిని ఆదర్శంగా పెట్టుకుని తన జీవిత ఎంపికల మీద నిర్ణయాలు తీసుకుంటాడు. అత్యంత ప్రాపంచిక ఎంపికల నుండి జీవితంలో అతిపెద్ద ఎంపికల వరకు ఈ భావన ద్వారా ప్రభావితమవుతాయి. కానీ పెద్దలుగా మనం మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మరియు చర్యలను మన స్వతంత్ర ఎంపికలుగా సమర్థించుకుంటాము. మన జీవితమంతా మన చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం నుండి ఆలోచనలు, యోచనలు మరియు నమ్మకాలను అవగాహించడానికి ప్రయత్నిస్తాము. భావనాత్మకంగా అనుకరణ కోరికలు చెడ్డవి కావు. కానీ సమస్య ఏమిటంటే, మన ఉపచేతన మనకు ఏది మంచిదో లేదా ముఖ్యమైనదో గుర్తించలేకపోతుంది. అయినప్పటికీ మనం దానివైపు ఆకర్షితులమవుతాము, ఎందుకంటే మన ఆదర్శపరులు వాటిని కలిగి ఉన్నారు కాబట్టి. ముందు వివరించినట్లు మెమైటిక్ డిజైర్ అనేది జీవితంలో మీకు ఏమి కావాలో చాలా వరకు ఇతరులు ఏమి కోరుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం అనుకరణ కోరిక ఓ అంటువ్యాధి మరియు ఫ్లూ వైరస్లా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రపంచంలో మనుషుల మధ్య కమ్యూనికేషన్ సులువైంది. ప్రజాస్వామిక భౌతిక సరిహద్దులు నిరుపయోగంగా మారడంతో అనుకరణ కోరికలు అనేక రెట్లు పెరిగాయి. భారతదేశంలోని ఒక గ్రామంలో ఎవరైనా పాశ్చాత్య ప్రపంచంలో ఏం చేస్తున్నారో అద్భుతమైన మొబైల్ ఫోన్ ద్వారా చూడవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ప్రతి వ్యక్తికి ప్రపంచంలో అద్దంలా ఉపయోగించుకోవడానికి రూపాంతరం చెందింది. తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 60% మందికి మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. 2030 చివరి నాటికి దాదాపు 90% ప్రజలు ఎక్కువగా తమ మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతారు. సాంకేతిక పురోగతి కారణంగా ప్రపంచం రూపుదిద్దుకుంటున్న విధానాన్ని మనం మార్చలేనప్పటికీ, భావనను అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పటి నుండి మన జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నామో దాని గురించి మనం చేతనైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మెమైటిక్ డిజైర్తో వ్యవహరించే మార్గాల్లో ఒకటి రచయిత ల్యూక్ బర్గెస్ తన పుస్తకం వాంటింగ్
ద పవర్ ఆఫ్ మిమాటిక్ డిజైర్ ఇన్ ఎవ్రీడే లైఫ్లో వివరించిన భావనలను అర్థం చేసుకోవటం. ఇందులో అతను థిక్ మరియు థిన్ మిమాటిక్ డిజైర్ల గురించి వివరించారు. బర్గెస్ మిమైసిస్ యొక్క ఆలోచనను మరియు దాని ప్రతికూల పరిణామాలను ఎలా ప్రతిఘటించాలో తన సబ్స్టాక్ యాంటీ మిమైటిక్లో అన్వేషిస్తారు. అక్కడ థిక్ మిమైటిక్ డిజైర్ల భావనను వివరిస్తారు. దీనిని లోతైన, అర్థవంతమైన మరియు దీర్ఘకాలిక కోరికలు అనే వర్ణిస్తారు. అతను థిక్ మిమైటిక్ డిజైర్లను థిన్ మిమైటిక్ డిజైర్లతో పోల్చారు. అవి క్షణికమైనవి మరియు ఉపరితలమైనవి. థిక్ మిమైటిక్ డిజైర్లను పెంపొందించుకోవడంతో వ్యక్తులు మరింత మిమైటిక్ వ్యతిరేక జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని బర్గెస్ నమ్ముతారు. జీవితంలో దట్టమైన కోరికలను ఎలా ఆచరించాలో మరో ఆసక్తికరమైన రచయిత స్టీఫెన్ కోవీ వైపు నేను మీ దృష్టిని తీసుకురావాలనుకుంటున్నాను. అతను బిగ్ రాక్స్ మరియు స్మాల్ రాక్స్ అనే ఆలోచనలను ఉపయోగించి ఈ భావనను వివరిస్తారు. 11 నిమిషాల నిడివి గల ఈ వీడియోను శ్రోతల కోసం ఇక్కడ లింక్ పంచుకుంటున్నాను. సరళంగా చెప్పాలంటే థిక్ మిమైటిక్ డిజైర్లు మీ వ్యక్తిత్వం, స్ట్రెంగ్త్స్ మరియు కుటుంబ విలువల ద్వారా ఒక వ్యక్తిగా మీతో అనుసంధానించబడినవి. ఈ కోరికలను నిరంతరం పెంపొందించుకుని పనిచేస్తే ఒక వ్యక్తిగా మీ సామర్థ్యానికి అనుగుణంగా సంతృప్తికరమైన జీవితానికి దారితీస్తుంది. దీనికి విరుద్ధంగా థిన్ మిమైటిక్ డిజైర్లు ఆశాజనకంగా కనిపించినా క్షణికంలో నిరుత్సాహకరంగా మారతాయి. ఒక రోజులో ఒక సాధారణ మానవుడు సుమారు 65,000 ఆలోచనలకు గురవుతాడు. వాటిలో చాలా థిన్ మిమైటిక్ డిజైర్లే ఉంటాయి. మరి వీటి నుంచి ముందుకు వెళ్లే మార్గం ఎలా? మిమైటిక్ వ్యతిరేక కోరికలతో కూడిన జీవితాన్ని గడపడానికి అవగాహనతో ప్రయత్నించండి. కోరికతో మీ సంబంధాన్ని మార్చడానికి మీరు చేయగలిగే ఆచరణాత్మక విషయాలు ఇవి. తద్వారా ఇది మీ జీవితంలో విధ్వంసక శక్తిగా కాకుండా ప్రాణదాతగా మారుతుంది. మీ రోల్ మోడల్స్ మీ జీవితానికి మంచి విలువను జోడిస్తున్నారా లేదా ఎక్కువ ఆలోచన కోరికలను సృష్టిస్తున్నారా? అవి ఈ క్షణంలో మెరిసే వస్తువులా లేదా త్వరలో మసకబారుతాయా? మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం అంత సులభం కాకపోయినా కదలండి. మీకు తెలియని అసౌకర్యాన్ని అధిగమించి మీ పరిధిని విస్తరింపచేసే థిక్ మిమైటిక్ డిజైర్లతో కొత్త మిమైటిక్ జోన్ను ఏర్పాటు చేసుకోండి. జీవితంలో మనం థిన్ మిమైటిక్ డిజైర్ల వైపు ఆకర్షితులమవుతాము, ఎందుకంటే మనం ఎంచుకున్నవి థిక్ మిమైటిక్ డిజైర్ల నుండి మనలను దూరంగా మళ్లించగలవు. మనం జీవితంలో ఒక విలువల శ్రేణిని సృష్టించినట్లయితే ప్రతిసారి సరైన దాన్ని ఎంచుకోవడం సులభమవుతుంది. చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లను పెంపొందించుకోండి. శారీరక వ్యాయామం, ధ్యానం, పుస్తకాలు చదవటం, ప్రయాణాలు చేయటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి మంచి అలవాట్లు ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా కనీసం కొంత సమయం పాటు పాటించండి. ఇవి చాలా విషపూరితమైన సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాయి మరియు మనలను థిన్ మిమైటిక్ డిజైర్ల ప్రభావం నుండి దూరంగా ఉంచుతాయి. ఈరోజు మీరు తీసుకునే చర్యలు భవిష్యత్తులో మీ కోరికలు నెరవేరడానికి తోడ్పడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతిరోజు నిర్ణీత సమయంలో ఆన్లైన్లో నిర్వహించే యోగా క్లాస్లో చేరాను. ఈ కారణంగా నేను ప్రతిరోజు యోగా చేయగలిగాను మరియు 1 సంవత్సరం క్రితంతో పోలిస్తే చాలా మెరుగైన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందగలిగాను. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యకరమైన శాకాహార భోజనం మరియు యోగాభ్యాసం నా శారీరక మరియు మానసిక స్థితులపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఈ కాన్సెప్ట్ గురించి నేను తెలుసుకున్న విషయాలను పంచుకోవడమే ఈ వ్యాసం రాయడం వెనుక నా ఉద్దేశం. జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుని అనువర్తించాలనుకున్న వారికి ఇవి చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. నా వ్యాసం ఎవరి జీవితంలోనైనా ఒక సానుకూల మార్పును తీసుకురాగలిగితే నేను చాలా సంతోషిస్తాను. క్రమం తప్పకుండా
ధ్యానం చేయండి. ఇది అంత సులభం కాకపోయినా మీరు కొన్ని వారాల పాటు ప్రయత్నిస్తే మీరు మానసికంగా సమతుల్య జీవితాన్ని గడపగలుగుతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి మరియు థిన్ మిమైటిక్ డిజైర్లకు ఆకర్షితులు కాకుండా ఉండటానికి తోడ్పడుతుంది. మీరు ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని గడపండి. భగవంతుడు మిమ్మల్ని ఒక ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకువచ్చాడు. అదే మీ జీవితంలో అతిపెద్ద లక్ష్యం కావాలి. ఇది జీవితంలో విస్తృతమైన థిక్ మిమైటిక్ డిజైర్గా ఉండాలి. మిగిలినవన్నీ ఈ పెద్ద లక్ష్యం దిగువ భాగం కిందే ఉండొచ్చు. దీన్ని సాధించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి ఒక విస్తృతమైన కోరికను ఎంచుకోవడం. దానిపై మీకు స్పష్టత ఉన్నప్పుడు మీ థిన్ మిమైటిక్ డిజైర్లన్నిటినీ ఆధీనం చేసుకోవడానికి మరియు తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఫిల్టర్గా పనిచేస్తుంది. ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే మీరు బర్గిస్ పుస్తకం వాంటింగ్ ద పవర్ ఆఫ్ మిమైటిక్ డిజైర్ ఇన్ ఎవ్రీడే లైఫ్ను చదవండి.